ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 94, 7వ భాగం. మా అనుభవ పాండిత్య బోధనలు. 61వ ప్రశ్న. మోక్షం అనేది సన్యాసికే వస్తుందా, గృహస్థునికి కూడా వస్తుందా? సమాధానం. అసలు మోక్షం అంటే ఏమిటి? నిజానికి మోక్షం అంటే ఒక్కొక్క దానిని విడవడమే కదా. విడుస్తూ ఆత్మయందే లయం చెందటమే కదా. దీనికి సన్యాసికి అలాగే గృహస్థుడికి ఏం సంబంధం ఉంటుంది, ఏం భేదం ఉంటుంది? సన్యాసం అంటే కాషాయ వస్త్రాలు ధరించటం, కుటుంబ సంబంధాలను, ఆస్తులను వదిలిపెట్టడం కాదు. నిజమైన సన్యాసం అంటే మన కోరికలు, వ్యామోహాలు వదిలిపెట్టడం అని తెలుసుకో. దీనిని చెయ్యకపోతే సన్యాసి అయినవాడు సన్నాసి అవుతాడు. అలాగే నిజమైన గృహస్థుగా ఉంటే అంటే అన్నీ నేనే చేస్తున్నానని అనుకోకూడదు. చేసేది, చేయించేది నాలోని అంతర్యామి అయిన ఆత్మస్వరూపం అనుకోవాలి. దీనికి ఇష్టమైనవి ఒకటి గుర్తుంచుకోండి. సన్యాసి అయినా గృహస్థుడైనా కర్మలు ఉంటే వాటిని చెయ్యక తప్పదు, అనుభవించక తప్పదు. జరగవలసింది తప్పకుండా జరుగుతుంది. ఇద్దరూ కూడా ఆకలి గురించి, నిద్ర గురించి, భయం గురించి ఆలోచిస్తారు. ఒకరు మఠంలో నిద్రపోతే మరొకరు మంచం మీద నిద్రపోతారు. కాబట్టి మనస్సులో ఎలాంటి ఆలోచనలు రానియకుండా విచారణ చేస్తూ, ఆత్మధ్యానం చేసుకుంటూ ఆత్మానందం ఎవరైతే పొందుతారో వాళ్ళు తప్పక మోక్షం పొందక తప్పదు. 62వ ప్రశ్న. మాయా, భ్రమ, భ్రాంతి అంటున్నారు. అది అంటే ఏమిటి? సమాధానం. నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చినావో ఆలోచించు. ఇంటి దగ్గర నుండి బస్సులో బయలుదేరి రైలు ఎక్కావు. నేను ఉన్న చోటికి చేరుకున్నావు కదా. బాగానే ఉంది. నువ్వు పొద్దున్నే ఏం చేసావని అడిగితే నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మీ దగ్గరకు రావటానికి ప్రయాణం చేసి వచ్చినాను అంటావు. ఇది నిజమేనా? కాదు కదా. అసలు విషయం ఏమిటంటే నువ్వు ప్రయాణం చేయలేదు, ప్రయాణించలేదు. నువ్వు అలాగే ఉన్నావు. కానీ నీ ప్రయాణం చేసింది కేవలం నువ్వు ఎక్కి వచ్చిన వాహనాలు కదా. జాగ్రత్తగా ఆలోచించు, ఇందులో ఉన్న మర్మం అర్థమవుతుంది. వాహనాలలో రావటం భ్రమ అవుతుంది. కదిలే వాహనాల్లో నువ్వు వచ్చావని అనుకోవడం భ్రాంతి అవుతుంది, అంటే నీ ప్రయాణం. నేను ప్రయాణం చేసి వచ్చాము అనుకోవటం మాయ అవుతుంది. ఇది ప్రతిదానికి వర్తిస్తుంది. 63వ ప్రశ్న. నేను ఎవరిని అని అనుకుంటే సరిపోతుందా? సమాధానం. నేను ఎవరిని అనుకోవడం అనేది మంత్రం కాదు, జపము కాదు, అలాగే భావము కాదు, ఆలోచన కాదు. నిరంతరం తపన తాపత్రయంతో కూడిన ఆత్మవిచారణ చేసే మార్గం అని గ్రహించండి. నేను ఎవరిని అంటే అనుకుంటే సరిపోదు. అసలు నేను ఎవరిని అంటూ విచారణ చేసుకుంటూ, మనసులో ప్రశ్నించుకుంటూ, వేదన పడుతూ, ఆందోళన చెందుతూ మన లోపలికి వెళ్ళి మనలో ఉన్న అంతర్యామిని ప్రశ్నించాలి. సమాధానం దొరికేదాకా కొనసాగించాలి. నేను ఎవరిని అనుకోవడం కాదు, తెలుసుకునే అనుభూతి అని గ్రహించండి. 64వ ప్రశ్న. నేను ఎవరిని అని తెలుసుకోవటం ఎలా? సమాధానం. మీ ఉద్దేశంలో దీని గురించి ఎవరైనా దేవుడు కానీ, గురువు కానీ, లేదా సాధన కానీ, మంత్రం కానీ చెబుతుందా అని అనుకుంటున్నారా? అది ఎన్నటికీ చెప్పదు, ఎవరూ చెప్పరు. నీకు నువ్వే తెలుసుకోవాలి. నువ్వు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. అసలు నువ్వే లేవు. నువ్వు నిజం కాదు అని తెలుసుకోవడమే నేను ఎవరిని అని తెలుసుకోవటం. అసలు నువ్వు నిజం కాదని తెలుసుకోవటం ఎలా? అసలు నువ్వు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం నువ్వే చేయాలి కదా. ఎవరో వస్తారు, ఏదో చూపిస్తారు అనుకోవడం భ్రమ, భ్రాంతి, మాయ అవుతుంది. ఈ ఆత్మయే నీ ఆత్మగురువు అవుతాడు. ఈ ఆత్మయే నీ ఇష్టం అవుతుంది. మీలోనే అన్నీ పెట్టుకొని బయట వెతకడం ఎంత అవివేకమో ఒక్కసారి ఆలోచించు, పరితపించు. బాధపడుతూ తెలుసుకోవాలని ఉంది, ఎప్పటికైనా తెలుసుకుంటానని ఉండు. తపన పడి పరితపించు, ఏడువు, బాధపడు, ఆవేశపడు, ఆవేదన, ఆందోళన పడు.
తెలుసుకోవాలని కాంక్ష కలిగి ఉండు. అన్నింటి యందు నమ్మకం, విశ్వాసం కలిగి ఉండు. ఎప్పటికైనా తెలుసుకుంటాను అని నమ్మకం కలిగి ఉండు. ఓర్పు, శ్రద్ధ, భక్తి, విశ్వాసం కలిగి ఉండు. 65వ ప్రశ్న. మరి ఎందుకు చాలామంది నేను ఎవరిని అనేది తెలుసుకోలేకపోతున్నారు? చాలామంది నేను ఎవరిని అనేది అనుకోవటమే చేస్తున్నారు, కానీ తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు. ఎలా తెలుసుకోవాలో అలాగే అర్థం కాక ఆపివేస్తున్నారు. ఒకవేళ తెలుసుకోవాలని అనుకున్నా ఏదో ఒక దేవుడిని పూజలు, ఆరాధనలు, జపాలు, తపాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. పూజలో లోపాలు ఉన్నాయని తపన పడుతున్నారు. కానీ తను చేయవలసిన పూజ భౌతిక పూజ కాదని, విగ్రహమూర్తి పూజలు కాదని తెలుసుకోవటం లేదు. విగ్రహారాధన నుంచి విశ్వారాధనకు రావటం లేదు. విగ్రహంలో దేవుడున్నాడు, కానీ ఆ విగ్రహం చెక్కిన శిల్పిలో దేవుడు ఉండడా? ఆలోచించు. నిజానికి వీడు చేయవలసింది ఆత్మపూజ, ఆత్మజ్ఞానం పొందవలసిందే. ఆత్మజ్ఞానం అంటే ఇవి కొత్త రకపు పూజలు, ధ్యానాలు కాదని తెలుసుకోండి. మీ మనస్సును నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటూ ధ్యాసే శ్వాస అవ్వాలి. ప్రశ్నకి సమాధానాలు వెతకాలి. నీలోనే సమాధానాలు వస్తాయి. వాటిని తీసుకుంటూ, వాటిని ఇంకా తీసుకుంటూ ప్రశ్నలేని సహజ స్థితి, సమాన స్థితి, సమాధానం లేని ప్రశ్నాస్థితి అయిన హృదయ చక్రానికి చేరుకోవాలి. నేను అనేది ఎవరు ప్రశ్నిస్తున్నారు? నేను అనేది ఎక్కడి నుండి వస్తుంది అని తెలుసుకోవడం అని గ్రహించాలి. 66వ ప్రశ్న. మరి సాధనలో వచ్చే మనోదర్శనాలు అనగా దైవ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, వివిధ దర్శనాలు నిజమా అబద్ధమా? సమాధానం. సాధనలో ఇలాంటి మనోదర్శనాలు కలుగుతాయి, కలగాలి. కలిగితే గాని మన సాధన ముందుకు వెళ్ళినట్లుగా మనం అనుకోలేము. కానీ మనం మాయలో పడిపోయి ఆగిపోకూడదు. అది బాగా గుర్తుంచుకోవాలి. అంతెందుకు, ఈ మనోదర్శనాలు నిజమైతే, సత్యమైతే రామకృష్ణ పరమహంసకి నిత్యం కాళీమాత దర్శనం అయ్యేది, మాట్లాడేది అని అందరికీ తెలుసు కదా. మరి వారి గురువైన రామకృష్ణ, నాయనా నువ్వు కాళీమాతను దాటాలి, ముందుకు వెళ్ళాలని ఎందుకు చెబుతాడు? ఒకసారి ఆలోచించండి. అలాగే నామదేవుడు అనే భక్తుడికి పాండురంగడు ప్రతినిత్యం కనపడేవాడు, మాట్లాడేవాడు. ఆయనే స్వయంగా ఒక సద్గురువుని చూసుకోమని ఎందుకు చెప్తాడు? అంటే పరిపూర్ణ జ్ఞానం ఇంకా పొందలేదని, అందుకు గురువును వెతుక్కోమని వారి వారి ఇష్టదైవాలను, అలాగే కొందరు గురువులు కాస్త వారి దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారో చెప్పండి. అంటే మనకి ధ్యానంలో కనిపించే దైవ దర్శనాలు, గురు దర్శనాలు, వివిధ దర్శనాలు, వివిధ శక్తులు, సిద్ధులు, శబ్దాలు ఇలాంటివి నిజం కాదని తెలుసుకోండి. ఇవన్నీ మనసు చేసే మనోభ్రాంతులు, భ్రమలు అని గ్రహించండి. అక్కడితో ఆగిపోకుండా సాధన ముందుకు కొనసాగించండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఆగిపోయారు అంటే అది మీకు మాయగా మారిపోతుంది. అంతెందుకు, కబీర్ దాసు నిత్యం నామస్మరణ చేస్తే ఒకసారి అయోధ్యారాముడు తన శరీరంతో దర్శనమిచ్చాడు. దానికి కబీర్ దాసు నవ్వుతూ, మీరు ఎవరు? నేను పిలిచింది మిమ్మల్నేమీ కాదు. నాకు కావాల్సింది రామ అన్న పేరు ఉన్న వ్యక్తి కాదు, రూపం ఉన్న వ్యక్తి కాదు. నా దృష్టిలో రామ అనేది చైతన్యం. చైతన్యం అనేదానికి నామము లేదు, రూపము లేదు. అది కావాలి, నువ్వు కాదు అనగానే రాముడు అదృశ్యమయ్యారు. ఇంతటి సాధనాశక్తి మనలో అందరికీ ఉంటుంది అని అనుకుంటూ ఆయన దాటుకుంటూ వెళ్ళారు. కానీ ఇదే అయోధ్య రాముని సూక్ష్మ శరీరం చూసి త్యాగయ్య, పోతన, రామదాసు తమ సాధనను ఆపివేసుకోవడం జరిగింది. రాముడు కాస్త కబీర్ దాసుకి కనపడితే నిజం కాదు, భ్రమ అన్నాడు. రాముడు వీళ్ళకి కనపడితే ఆనందపడిన దానికి రామ అన్న నామాలు లేని, రూపం లేని స్థితికి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళాలి, వెళతాయి. కానీ మనకి మనమే కావాలని ఈ మనోదర్శనాల మాయలో పడిపోతాం అని అనుకోను. దాటాలని ప్రయత్నాలు చేస్తున్నామనే భ్రాంతిలో ఉంటున్నాం. 67వ ప్రశ్న.
ఈ మనోదర్శన మాయలు మనకి ఏ చక్రాలలో ఉంటాయో తెలుసా? చెప్పగలరా? మనలో ఉన్న 13 యోగ చక్రాలకు 13 యోగ మనోదర్శనాలు ఉన్నాయి. మూలాధార చక్రం నందు గణపతి దర్శనం, స్వాదిష్టాన చక్రము నందు విష్ణువు దర్శనం, మణిపూరక చక్రము నందు ఇష్టదైవ దర్శనం, అనాహత చక్రము నందు మహాకాలుడు మహాకాళికా దర్శనం, విశుద్ధ చక్రమునందు సరస్వతీ దర్శనం, ఆజ్ఞాచక్రమునందు శివశక్తి దర్శనం, గుణచక్రమునందు దత్త దర్శనం, కర్మచక్రమునందు శ్రీరామ దర్శనం, కాలచక్రమునందు కాలభైరవ దర్శనం, బ్రహ్మచక్రమునందు ఏకపాద శివమూర్తి నటరాజు దర్శనం, సహస్రార చక్రమునందు శ్రీకృష్ణ దర్శనం, ఆత్మసాక్షాత్కారము దక్షిణామూర్తి దర్శనం, జీవనాడి యందు హనుమంతుని దర్శనం, హృదయ చక్రమునందు ఇష్టలింగ దర్శనం, ఇష్టకామేశ్వరుడు కామేశ్వరి దర్శనం, బ్రహ్మరంధ్రమునందు కపాల దర్శనం, చితాగ్ని దర్శనం, ఆదిపరాశక్తి దర్శనం, పరమ శూన్యస్థితి. ఇలా ఈ దర్శనాలు అన్నింటినీ దాటుకుంటూ పోయి పరిపూర్ణ శూన్యస్థితి, అంతర్యామి సర్వాంతర్యామి ఉందని, అది నీలోనూ నాలోనూ ఉన్నదని తెలుసుకోవడమే, అంతటా వ్యాపించి విస్తరించి ఉన్నదని, ఇదియే నేను అనేది అనుభూతి పొందేదాకా మన సాధనను కొనసాగించాలి. 68వ ప్రశ్న. మనలో చాలామంది ఏ మాయల దగ్గర ఆగిపోతున్నారో చెప్పగలరా? అసలు మనకి మనోదర్శనాలు కలగటానికి కారణం మనలో ఉన్న పంచ శరీరాలు ముందు తెలుసుకోవాలి. మూలాధార చక్రం నుంచి విశుద్ధ చక్రం దాకా స్థూల శరీరంలో దర్శనాలు ఉంటాయి. ఇది బయట చూస్తే జీవ ప్రకృతి అన్నమాట. అనగా పంచభూతాలతో నిర్మితమైన ప్రకృతి అంటే మనకి కనిపించే ప్రకృతి అవుతుంది. దీనిలో వచ్చే పంచభూతాల మాయలు సిద్ధులలో 80% మంది పడిపోతారు. ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మచక్రం ద్వారా సూక్ష్మ శరీరంలో దర్శనాలు ఉంటాయి. ఇది మహాప్రకృతి అవుతుంది. ఇందులో మానవ ప్రకృతి జీవ ప్రకృతి కలిసి ఉంటాయి. అంటే అర్ధనారీశ్వర తత్వం ఇందులో ఉంటుంది, శివశక్తి ఇందులో ఉంటుంది, విష్ణుశక్తి ఇందులో ఉంటుంది, శివకేశవ శక్తి ఇందులో ఉంటుంది. శివ శక్తి మాయలు దాటలేక 20% సాధకులు సాధనలో ఆగిపోతారు. 10% సాధన చేసేవారు, సాధన చేసే సాధకులు ఈ మాయలో పడిపోయి ఉంటారు. ఇక సహస్ర చక్రానికి వస్తే కారణ శరీరం యొక్క మాయలో దర్శనాలు ఉంటాయి. ఇందులో కృష్ణ దర్శనాలు, రాధాకృష్ణ దర్శనాలు, మహాదేవుని దర్శనాలు ఉంటాయి. వీరిలో 5% మంది పడిపోతారు. అంటే 95% మంది సాధకులు ఈ సాధనకు వచ్చేసరికి ఆగిపోతారన్నమాట. ఇక హృదయ చక్రానికి వస్తే ఇష్టకోరిక రూపంలో సంకల్ప శరీరధారి మన కోసం కాచుకొని ఉంటాడు. సహస్ర చక్రం నుంచి ఈ చక్రానికి 9 మంది మాత్రమే వస్తారు. అందులో 8 మంది మాయలో పడిపోతారు. అది ఎలా అంటే మనకి కష్టసుఖాలకి కారణం కోరికలు అని తెలుసుకొని, కోరికలేని సమాజం చూడాలని కోరికను పెట్టుకొని బుద్ధుడు ఎలాగైతే సాధన చేశాడో దానినే ఇష్టకోరిక మాయ అంటారు. ఇందులో ఈ కోరికను ఒకడు దాటుకొని బ్రహ్మరంధ్రం వద్దకు చేరుకుంటాడు. ఆదిపరాశక్తి చూపించే సహనశక్తిని తట్టుకోగలిగితే వాడికి మోక్షప్రాప్తి. బలహీనత లేని బలవంతుడిని ఆ భగవంతుడు ఇంతవరకు సృష్టించలేదు. ఇలా వచ్చిన ఒక్కడు కూడా ఏదో ఒక సహనశక్తిని కోల్పోయి స్పందన ఆలోచన సంకల్పంతో వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ మూలాధార చక్రానికి చేరుకుంటాడు. 69వ ప్రశ్న. ఈ లెక్కన ఎవరూ పరిపూర్ణ యోగి కాలేదా? సమాధానం: ఇప్పటి వరకు కాలేదు. పరిపూర్ణ జ్ఞాని అయినా కానీ సంపూర్ణ యోగిగా లేరు. ఎందుకంటే సాధనా అంశంలో మూలకాల దర్శనం అలాగే దర్శనము అవుతాయి. కపాలమునకు జ్ఞానశక్తి ఉంటుంది. అనగా ప్రాణం ఉన్న కుండలిని శక్తి బ్రహ్మరంధ్రం వద్ద ఆకాశ శరీరధారిగా ఉంటాడు. అలాగే చితాగ్నికి దహనశక్తి ఉంటుంది. జ్ఞానశక్తి అలాగే సహనశక్తిని సాధకుడు దాటలేకపోతున్నాడు. కారణం అక్కడికి వెళ్ళిన తరువాత 96 నిమిషాల పాటు
సహనశక్తితో కలిగే స్థితిలో ఉండాలి. తను శాశ్వత మరణం పొందుతున్నాను అనే మహామృత్యు భయం అతనికి తనకున్న జ్ఞానం వల్ల కలుగుతుంది. మహానిర్వాణ శక్తి ఉన్న చితాగ్నిలో నానా అవస్థలు పడుతూ మరణించాలని జ్ఞానం వలన 96 నిమిషాల పాటు తట్టుకునే శక్తిని కొన్ని క్షణాల పాటు కోల్పోవడం జరుగుతుంది. దానితో సహనశక్తిని కోల్పోవటం వలన తిరిగి రావాల్సి వస్తుంది. ఇదంతా ఒక సినిమా కథలాగా, విఠలాచార్య సినిమాలాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి ఎవరికి వారే తమ స్వానుభూతిని పొందితే తప్ప యథార్థ జ్ఞానాన్ని నమ్మలేరు. అప్పటిదాకా నమ్మకం రాదు. మేము కూడా మొదట ఇదంతా నమ్మలేదు. ఆ తరువాత నమ్మక తప్పలేదు. శూన్యంలో పుట్టినవాడు తిరిగి శూన్యంలోకి వెళ్ళలేకపోతున్నారు. శూన్యంగా మిగిలిపోతున్నాడు. శూన్య బ్రహ్మగా మిగిలిపోతున్నారని మేము గ్రహించాము. దీనికి కారణం ఆలోచన, స్పందన, సంకల్పం. వీటిలో ఏదో ఒకటి తన సహనశక్తిని కోల్పోయినప్పుడు ఏదో ఒకటి బయటకు వచ్చి ఒక కోరికగా మారుతుంది. దానితో శాశ్వత మరణం పొందవలసిన వాడు కాస్త అశాశ్వత మరణం పొందుతాడు. మోక్ష మార్గమును పొందవలసిన వాడు కాస్త ముక్తి పదమును మాత్రమే పొందుతున్నాడు. 70వ ప్రశ్న. ఈ లెక్కన చూస్తే అందరూ కూడా ఏదో తెలియని భయానికి గురవుతున్నారా? సమాధానం: అవుతున్నారు. అసలు భయం అంటే ఏమిటి? అది ఒక భావన మాత్రమే. ఏదో పోతుందని భావమే భయాన్ని కలిగిస్తుంది. అలాగే ఏదో కావాలనే భావన కోరికను కలిగిస్తుంది. ఏదో పొందేదేమిటి, అదేమిటి అని విచారణ చేస్తే పోయేది ఏమీ లేదని, ఉంది ఏమీ లేదని, అందులో పనిచేసే బలహీన మనస్సు యొక్క మరణ భయం, అలాగే ఇష్టకోరిక అని తెలుస్తుంది. ఇది తెలియని వారందరికీ కూడా ఇష్టకోరిక నందు, మరణ భయం నందు శాశ్వతంగా ఉండిపోతారు.